Namaste, welcome to our channel RDN Pods and Facts. RDN Pods and Facts లో 21 స్టోరీస్ అయితే స్టార్ట్ చేసాం. అందులో ఫస్ట్ స్టోరీ మాస్టర్ చెప్పిన మైండ్ బ్లోయింగ్ స్టోరీకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే మాత్రం నిజంగానే మైండ్ బ్లోయింగ్ అంట. థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియో చూసి అంతగా మంచి రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరికీ కూడా ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ఆడియన్ పాడ్స్ అండ్ ఫ్యాక్ట్స్ లో స్టోరీ నెంబర్ 2కి వెళ్ళిపోదామా. ఈ ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ అయితే గట్టిగా కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది అనమాట. ఇది ఆలస్యం స్టోరీ నెంబర్ 2. ఈ సెకండ్ స్టోరీ ఏంటి అంటే థామస్ చెప్పిన టాప్ నాచ్ స్టోరీ అనమాట. స్టోరీకి మీరు ఏమైనా ట్యాగ్ లైన్ మార్చాలి లేదా స్టోరీకి ఏమైనా టైటిల్ పెట్టాలి అంటే మీరు కమెంట్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ అదే బాగుంటే అదే అప్లోడ్ చేస్తాను కూడా తర్వాత, ఓకేనా? అండ్ అయన్నొద్దు పాయింట్కి రా. థామస్ ఆల్వా ఎడిసన్ అండ్ అలాగే అతనితో పాటు ట్రైనీస్ మిగతా సైంటిస్టులు వీళ్ళందరూ కలిసి ఆ బల్బుని కనిపెట్టడానికి ఆల్మోస్ట్ 24 hours పడుతుంది అనమాట. సో అలా ఒకసారి కనిపెట్టి దాన్ని టెస్ట్ చేయడం కోసం అతని దగ్గర వర్క్ చేస్తున్న అటెండెంట్ పిలుస్తారు. అటెండెంట్ పిలిస్తే అటెండెంట్ వస్తూ ఈ బల్బుని టెస్ట్ చేసుకొని తీసుకురా అంటూ థామస్ ఆల్వా ఎడిసన్ అతనికి ఆ బల్బ్ ఇస్తారనమాట. ఇస్తే ఓకే, ఆ బల్బ్ తీసుకొని ఆ అటెండర్ కొంచెం భయంతో దాన్ని తీసుకొని కచ్చకచ్చ మనం వణుక్కుంటూ వెళ్తాడనమాట. ఎందుకు వణుకుతాడు బ్రో అంటే మరి అన్ని రోజులు పట్టి కష్టం కదా, ఇన్ కేసు నా చేతిలో కనుక ఇది పడి పచ్చడి అయిపోయిందంటే మాత్రం తర్వాత నా జాబ్ పోతుంది, ఇక నా పని కూడా అయిపోతుంది అన్న భయంతో అతను అలా చేస్తాడనమాట. అయితే బల్బ్ టెస్ట్ చేయడానికి వెళ్తూ ఇతను ముందు ఊహించినట్టుగానే బల్బ్ పగిలిపోతుంది, చేతిలో జారి అలా పగిలిపోగానే ఇతని గుండె టాప్ మన పేలిపోతుంది. నా జాబ్ పోతుందేమో అన్న భయం ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అయిపోయింది రా స్వామి, నా జీవితం అయిపోయింది, నా జాబ్ కూడా పోయింది అన్న దీంతో ఆ భయంతో అతను ఇంకా ఆఫీస్ కూడా 2 days రాడు. ఎందుకంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఆల్మోస్ట్ జాబ్ పోయింది, వాళ్ళు అంతగా కష్టపడి కనిపెట్టిన ఆ బల్బ్ కూడా నేను పోగొట్టేశాను అన్న భయంతో రావడం మానేస్తాడు. మానేసాక 1 day 2 days తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని సరే వెళ్దాం లేని వెళ్తాడు. వెళ్తే అగైన్ థామస్ ఆల్వా ఎడిసన్ మళ్ళీ పిలిచి మళ్ళీ 24 hours కష్టపడిన ఆ ఇంకో బల్బుని ఇచ్చి మళ్ళీ టెస్ట్ చేయమని చెప్తారనమాట. టెస్ట్ చేయడానికి యాజ్ యూజువల్గానే తీసుకెళ్తాడు. కానీ ఈసారి కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఆల్రెడీ జరిగింది, కానీ దానికి ఏమీ అనలేదు. ఈసారి కూడా మళ్ళీ నాకే ఇచ్చారు ఛాన్స్ అనుకుంటూ ఇతను అలా వస్తాడు, తీసుకుంటాడు అండ్ డోర్ తీసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్తో పాటు పక్కనుండే ట్రైనీస్ అండ్ సైంటిస్టులు ఉంటారు చూసారా, అదేంటి లాస్ట్ టైం మనం బల్బ్ ఇచ్చినప్పుడు అతను పగిలి కొట్టేశాడు కదా, మళ్ళీ మీరు అతనికి ఇచ్చారు, మనం 24 hours కష్టపడితేనే వచ్చే బల్బ్ అది, అలాంటి దాన్ని మళ్ళీ అతని చేతిలో పెడితే దాని వలన మనకే కదా నష్టం, అతను మళ్ళీ పగిలి కొట్టడానికి అయితే మనకు 24 hours వేస్టే కదా అని అంటారనమాట. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ మైండ్లో ఒక్క బల్బ్ వెలిగిస్తాడు, కాదు 100 బల్బులు ఒక్కసారి వెలిగిస్తే వచ్చే ఎనర్జీని వాళ్ళ మైండ్లో పాస్ చేస్తాడనమాట. ఎలా అనుకుంటున్నారా? ఓకే బ్రో, ఫస్ట్ సారి అతను తీసుకెళ్ళాక చేశాడు తప్పు, ఆ చేసింది అతను కావాలని అయితే చేయలేదు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అండ్ ఇప్పుడు కనుక మనం అతన్ని పిలిచి ఇంకొక ఛాన్స్ కనుక ఇవ్వలేదే అనుకో, లైఫ్లో తను ఏ పని చేయాలన్నా సరే, ఏ కొత్త పని ట్రై చేయాలన్నా సరే ఇలాగే అవుతుందేమో నేను ట్రై చేస్తే అన్న భ్రమలో అతను ఉండిపోతాడు, అదే భయంతో ఉండిపోతాడు. ఈ పనే కాదు ఇంక ఏ పైనైనా సరే మహా అయితే మన కష్టం 24 hours కష్టపడ్డాం కాదనలేదు, ఆ 24 hours కష్టాన్ని దాన్ని దృష్టిలో ఉంచుకొని అతనికి ఇంకొక ఛాన్స్ కనుక ఇవ్వకపోతే తన లైఫ్లో ఎదగలే నమ్మకాన్ని కోల్పోతాడు. ఇంకెప్పటికీ కూడా అతను నార్మల్గా ఇంకా ఉండలేడు, అతను ఏదైనా సాధించగలనే నమ్మకం అతని నుంచి తీసేసిన వాళ్ళు అవుతాం. సో నేను ఇప్పుడు ఇచ్చింది కేవలం బల్బ్ మాత్రమే కాదు, అతను ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయగలడు. ఇంకొక ఛాన్స్ ఇస్తే అంటే సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏదైనా ఆ నమ్మకాన్ని మమ్ము చేసుకోకుండా దాన్ని ఏదైనా సాధించగలను అన్న ధైర్యాన్ని ఇచ్చాను నేను అని చెప్పగానే వీళ్ళందరికీ కూడా ఫ్యూజెస్ అవుట్ అవుతాయి అనమాట. ఇంకేంటి మరి మనకు కూడా స్టోరీ ఎండింగ్ వచ్చేసింది, మన స్టోరీ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్గా బ్రో, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనుకుంటే క్రికెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓవర్ ఇచ్చి వాడు ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు అనుకోండి, ఇంకా గెలిచే ఛాన్సెస్ తక్కువనే అంటే వాడికి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి చాలా భయపడతాం, ఎందుకంటే మ్యాచ్ మనకి అయిపోతుందేమో అని. సో కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చారే అనుకోండి, వాడు ట్రై చేస్తాడు. ఇన్ కేసు ఓడిపోయారు అనుకోండి, మీరు మ్యాచ్ అక్కడితో ఓడిపోవచ్చు, కానీ వీడికి ఏంటంటే వీడికి తెలియకుండానే మీరు కొన్నంత ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇన్ కేసు అదే ప్లేస్లో మీరుంటే నాకు ఇంకొక ఛాన్స్ కనుక ఇచ్చి ఉంటే మాత్రం డెఫినెట్గా ఉండేదిరా అని అంటాం. సో ఆ సెకండ్ ఛాన్సే.
సో చాలా మంది తప్పులు చేస్తారు. ఆ తప్పుల్ని మనం ఏదో పెద్ద ఏ తప్పు చేయలేని వాళ్ళలాగా బిల్డప్ ఇచ్చేయకూడదు. ఒకసారి క్షమించేయండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. ఆ ఛాన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా మీపై నమ్మకం పెరుగుతుంది అండ్ మీకు గ్రాటిట్యూడ్గా కూడా ఉంటారు అనమాట. సో ఇది స్టోరీ నెంబర్ 2. స్టోరీ నెంబర్ 2 కనుక మీకు నచ్చినట్లయితే ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరి క్రికెట్ చెప్పాను కదా, క్రికెట్లో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరు బ్రో? ఇంకెవరు? రోహిత్ శర్మ. కాదు బ్రో, మాజీ కెప్టెన్ అతను కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటారా? ఎస్, మరి కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్గా ముంబై ఇండియన్స్కి వచ్చినప్పుడు తన పర్ఫార్మెన్స్ చూసి అలాగే వరల్డ్ కప్లో కూడా ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు తనకు ఛాన్స్ ఇచ్చారు అనుకున్నారు. కానీ జైషా మాత్రం ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇచ్చి అతని పర్ఫార్మెన్స్ బాగా చేయగలరు నమ్మకం తనపైన ఉంచి ఛాన్స్ ఇచ్చాడు. అలాగే ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది అంటే వన్ ఆఫ్ ది కీ ప్లేయర్ అయ్యాడు అనమాట. సో అంతే, సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలాంటి ఆ ప్రపంచనాలైనా సరే మనం సృష్టించవచ్చు, ఎలాంటి మెరాకిల్స్ అయినా సరే మనం చేసేయచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడి నుంచి మీరు కూడా తప్పు చేశారనుకోండి, సెకండ్ ఛాన్స్ కోసం ట్రై చేయండి. అలాగే ఇంకెవరైనా సరే మీ దగ్గర తప్పు చేశారనుకోండి, సెకండ్ ఛాన్స్ ఇవ్వండి. స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఉంటా నేను మీ ఆడియన్స్, సైనింగ్ ఆఫ్.